నందమూరి తారక రామారావు వ్యక్తి కాదని ఒక ప్రపంచనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని పడమట సర్కిల్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ తెలుగు కళామ తల్లి ఆశీర్వాదం పొందారని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి బియ్యంతో ఆదుకున్నారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. తెలుగువారు ఆత్మ గౌరవంతో తలెత్తుకోగలుగుతున్నామంటే దానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ ఒకరని తెలిపారు. అందుకే ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. నందమూరి తారక రామారావు గారు అన్నది ఒక వ్యక్తి కాదు, ఒక ప్రపంచనం. వారు చలనచిత్ర రంగాన్ని ఏలడం మాత్రమే కాకుండా అనితర సాధ్యమైనటువంటి పాత్రల్లో జీవించి రాముడన్నా కృష్ణుడన్నా అందరి కళ్ళ ముందు కూడా సాక్షాత్కరించేది ఆ నందమూరి తారక రాముని రూపమే. తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డగా ఆ కళామ తల్లి ఆశీర్వాదాలు అందుకున్నటువంటి వారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి ఎందరో పేదలకి 2 రూపాయలకే కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి, అదేవిధంగా దాహార్తితో అలమటిస్తున్నటువంటి రాయలసీమకి హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ వంటి ప్రాజెక్టులు అందించి అక్కడ ఆ ప్రాంతంలో వారి దాహార్తిని తీర్చుతూ ప్రత్యేకించి మహిళల యొక్క అభివృద్ధిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఆస్తిలో సమాన హక్కు, అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయం, మరి వైద్యం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వారు స్థాపిస్తూ వారు మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, వైద్య విద్య ఏదైతే ఉందో దాన్ని క్రమబద్ధీకరించడం, ఇవన్నీ కూడా ఇవి కొన్ని మాత్రమే నేను చెప్తున్నాను. ఇవాళ తెలుగువారు ఆత్మగౌరవంతో తల ఎత్తుకోగలుగుతున్నారంటే ఎందరో మహానుభావులు, వారితో పాటుగా నందమూరి తారక రామారావు గారు కూడా ప్రధానం అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. మరోవైపు ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగునాట నిరుపేదలకు అలనాటి రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది ఎన్టీఆర్ అని అన్నారు. కులమతాలకు అతీతమైన సమాజాన్ని స్థాపించాలి అన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడం మన కర్తవ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగునాట నిరుపేదలకు అలనాటి రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది ఎన్టీఆర్ అని అన్నారు. కుల మతాలకు అతీతమైన సమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడం మన కర్తవ్యమని చంద్రబాబు అన్నారు.